హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అనమాట. సింపుల్ ప్రాసెస్లోని కొత్త దానిలో మెరిసిపోయేలాగా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. మేమైతే రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యామండి టూ డేస్ బ్యాక్. ఇంకా నేనైతే క్లీనింగ్ సంబంధించిన వీడియో అంతా కూడా షూట్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు. ఇంకా ఓన్లీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ మాత్రమే వీడియో చేశాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ర్యాక్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. ఫ్రిడ్జ్ అయితే ప్లగ్ కూడా తీసేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంకా ర్యాక్స్ అన్నీ తీసేసుకొని నార్మల్గా ఒక పొడి క్లాత్ తీసుకొని ఫస్ట్ దాంతో తుడిచేసుకోవాలన్నమాట మొత్తము. ఇంకా ర్యాక్స్ అయితే ఉన్నాయి కదా, అవైతే నేను నార్మల్గా గిన్నెలు రుద్దుకునే సోప్ ఉంటుంది కదా, దాంతోనే గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, వాటితోనే కడిగేసేసి ఇంకా ఆరబెట్టాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం కోసం గిన్నెలోని వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండేసాను అనమాట. అయితే నిమ్మరసం పిండిన క్లిప్ మిస్ అయిందండి, వెరీ సారీ. ఇంకా ఈ వాటర్లోని ఒక మెత్తని క్లాత్ అయితే ముంచేసుకొని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లోపల బయట సైడ్లు డీప్లోని అలాగే డోర్కు ఉన్నాయి కదా ర్యాక్స్, అవన్నీ కూడా ప్రతి ఇంచ్ దగ్గర కూడా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎలా పడితే అలా ఏదో ఇట్లా తుడిచేసినట్లుగా కాకుండా మన వేళ్ళు పట్టినంత వరకు ఆ క్లాత్ పెట్టి అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రిడ్జ్ టాప్లోని సైడ్స్, బ్యాక్, ఫ్రంట్ డోరు ఇవన్నీ కూడా మనం దీంతోనే క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి స్ప్రేలు యూజ్ చేయకుండా ఇలా బేకింగ్ పౌడరు, లెమన్తోనే మనం ఇంట్లోని ఏ వస్తువు అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. కిచెన్లో ఉన్న ఏవైనా సరే క్లీన్ చేయడానికి ఇవైతే చాలా యూజ్ అవుతాయి. ఇంకెలా 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ అయితే వాష్ చేసుకొని వాటర్ పడబోసుకొని మళ్ళీ వాటర్ కలుపుకొని క్లీన్ చేసుకొని వెంటనే పొడి క్లాత్తోనైతే మెత్తని క్లాత్ తీసుకొని వెంటనే తుడిచేసుకోవాలండి. మళ్ళీ క్లీన్ చేసిన కొద్దిసేపటికైతే మచ్చలు పడిపోద్ది అనమాట. వెంటనే ఇలా తుడిచేసుకొని ఆరబెట్టుకోవడమేనమాట. చూడండి ఫ్రిడ్జ్ అయితే ఎంత మెరిసిపోతుందో కొత్త ఫ్రిడ్జ్ లాగా. ఇంక ఇలా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేను కింద అయితే బాస్కెట్లోని పేపర్ వేసాను అనమాట, వెజిటేబుల్ బాస్కెట్లో.